ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువు పేరిట వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ సామ్యూయల్ కోకిల గారి జీవిత సాక్ష్యాన్ని ఈ చిన్న వీడియో రూపంలో మీ అందరికీ అందించాలని ఆకాంక్షతో మీ ముందుకు రావడం జరిగింది. మన ఆత్మీయ తండ్రి గారు 1998 ఆగస్టు 15న బాలాజీనగర్, కూకట్పల్లి, హైదరాబాద్ ప్రాంతానికి దేవుని యొక్క దర్శనంతో కేవలం ఒక బైబిల్ సంచి, ఒకే ఒక చొక్కా, ఒక ప్యాంటుతో ఈ ప్రాంతానికి దేవుడు నడిపించబడి సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. చేతిలో ధనము, సౌకర్యము, ఎవరి సహాయం లేనప్పటికీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి దర్శనాన్ని కొనసాగించారు. అంతేకాదు, అనేక సార్లు తినడానికి ఆహారం దొరకని రోజులు గడిపారు. రోజుకు ఒకసారి మాత్రమే తిని గడిపిన రోజులు ఉన్నాయి. దైవజనులు సంఘ స్థాపన, ఆత్మల రక్షణ కొరకు 28 సార్లు 40 రోజులు ఉపవాసాలు కేవలం నీళ్లు త్రాగి కొనసాగించడం జరిగింది. అనేక పర్యాయాలు దేవుని రాజ్య విస్తరణ కొరకు 100కు పైగా 10 రోజులు, 7 రోజులు మరియు 3 రోజుల ఉపవాసాలు ఉండడం జరిగింది. ఈ పరిచర్య క్రమంలో అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. కొంతమంది వ్యతిరేకులు మందిరాన్ని ధ్వంసం చేయడం, ఆటంకాలు కలిగించడం జరిగింది. అయినప్పటికీ దైవజనులు తలవంచలేదు. దేవుని మీద విశ్వాసం, కన్నీటి ప్రార్థనతో మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. దైవజనుని ఉపవాస ప్రార్థనతో అనేక మంది స్వస్థతపరచబడ్డారు. అనేక విభజిత కుటుంబాలు మళ్ళీ కలిశాయి. అనేక మంది స్వంత గృహాలతోనూ వాహనాలతోనూ దీవించబడ్డారు. సంఘం నానాటికి అభివృద్ధి చెందడం జరిగింది. అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించడం జరిగింది. దేవుని కృప వలన నేటికి 3 బ్రాంచెస్గా సొంత భూమి భవనాలతో ఆరాధనలు దేవుని పేరట జరుగుతున్నాయి. అంతేకాకుండా దేవుడు అనాథ పిల్లల పట్ల దైవజనుని హృదయంలో భారాన్ని ఉంచి శాంతి భూషణ్ బ్లెస్డ్ హోమ్ను స్థాపించి 30 మంది బాలురు, 30 మంది బాలికలతో ప్రేమతో కూడిన పరిరక్షణ పొందుతున్నారు. మరియు ఓల్డేజ్ హోమ్ని కూడా నడిపించడం జరుగుతుంది. దేవుడు ప్రతిరోజు వేలాది ప్రార్థనలు దేవుని సింహాసనం ముందు లేవనెత్తబడుతున్న స్థలంగా ప్రార్థనా శిఖరాన్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు అనేక నూతన ఆత్మలను నడిపించడం జరిగింది. దేవుని మందిరం బలంగా, ప్రకాశమానంగా ఎదిగింది. దేవుని అపారమైన కృపచేత ఈ సేవా పరిచర్య ద్వారా సుమారు 1800 మందికి పైగా దేవుని రక్షణ, బాప్తిస్మం పొందడం జరిగింది. మరియు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సువార్తను ధైర్యంగా ప్రకటించడం జరిగింది. దేవుడు దైవజనుని దీవించి 2 కుమార్తెలను బహుమానంగా, 1 కుమారుణ్ణి స్వాస్థ్యంగా ఆశీర్వదించి దేవుని జ్ఞానంతోనూ భయంతోనూ ఉన్నత చదువులు చదవడంలో ఎంతో కృప చూపుచున్నాడు. ఈ పరిచర్య యాత్ర మొత్తం దేవుని తర్వాత మహోన్నత మహిళ మన దైవజనురాలు, మన ఆత్మీయ తల్లి గారైన షీలా సామ్యూయల్ గారు. ఈ దైవజనురాలి ప్రార్థన, సాహసం, ధైర్యం దైవజనునికి ఎల్లప్పుడూ బలంగా నిలిచాయి. మరియు ఈరోజు ఎన్నో త్యాగాల తర్వాత ప్రపంచ ప్రసిద్ధి హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా ఈ నిజమైన దేవుని సేవకులను పాస్టర్ షీలా సామ్యూయల్ గారిని రెవరెండ్ మరియు డాక్టరేట్ బిరుదులతో గౌరవించడం జరిగింది. 1 చొక్కా నుండి దేవుని గౌరవం వరకు, పేదరికం నుండి లక్ష్య సాధన, ఆత్మల రక్షణ వరకు, కన్నీళ్ల నుండి విజయగాథ వరకు. ఇది ఒక మనిషి కథ మాత్రమే కాదు, ఇది దేవుని నమ్మకమైన దైవదాసుని సాక్ష్యం. ఎందుకంటే ఒక మనిషి దేవునితో కలిసి నడిస్తే ఏ ఆయుధం, ఏ అడ్డంకి, ఏ వ్యతిరేకత దేవుని యోజనను ఆపలేవనే దానికి నిదర్శనం మన దైవజనులు. సమస్త మహిమ దేవునికే చెందునుగాక. మరి ఈరోజు వినయపూర్వకమైన హృదయంతో యూత్ బాయ్స్ మరియు వారి టీం లీడర్ ఎనోష్ అన్నగారు వారి విశ్వాస జీవితం, త్యాగం మరియు దేవుని సేవకు గౌరవం తెలియజేస్తూ ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి ఫెలిసిటేషన్ సమర్పిస్తున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావము దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.